హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది కదండి వీడియోస్ అప్లోడ్ చేయక. ఈ 2 మంత్స్ మాత్రం నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత నాకైతే అస్సలు టైం ఉండట్లేదు పిల్లలతోటి. సో లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో ఈ 2 స్టెప్స్ చేంజ్ చూపించినప్పుడు మేకింగ్ వీడియో కావాలని చెప్పేసి చాలామంది కమెంట్ చేశారు. సో ఆ ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం టైం లేక నేనైతే వీడియో తీసుకోలేదు. సేమ్ ప్రాసెస్లో సింగిల్ చైన్ ఎలా మేక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇన్ వరకు చూడండి. ఫస్ట్ అయితే రా మెటీరియల్స్ చూసేద్దాము. ఈ చైన్ మేకింగ్లో నక్షీ బాల్స్ ఇంకా మోనాలిసా బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో నా దగ్గర ఎప్పుడో తీసుకున్న మోనాలిసా బీడ్స్ లైట్ పింక్ కలర్లో అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కట్టుతీగ అండి. ఇప్పుడు చూపిస్తున్న కట్టుతీగ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. ఈ చైన్ మేకింగ్స్ లో నాకు అంత ఐడియా లేదు కాబట్టి వైర్ ఎంత పడుతుందో ఐడియా లేక కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనం మేక్ చేసే చైన్ కి బ్యాక్ చైన్ కావాలి. ఇలా గోల్డ్ చైన్ ఒకటి, నెక్స్ట్ హుక్స్ తీసుకున్నాను. దాని తర్వాత మనం యూజ్ చేసే టూల్స్ వచ్చేసి ఒకటి కట్టరు, నెక్స్ట్ వచ్చేసి నోస్ ప్లయర్ అండి. సో నెక్స్ట్ మేకింగ్లోకి అయితే వెళ్ళిపోదాము. సో బీట్స్ అన్నీ మనం ఫస్ట్ ఏ ప్రాసెస్లో చేసుకుంటాం అనేది ఒక ఐడియా అయితే ఉండాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న బీట్స్ కౌంట్ అనేది కరెక్ట్గా సూట్ అవ్వాలి, లేదంటే చేసిన చైన్ అంతా కూడా మేకింగ్ వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ కట్టుతీగ ఎంత కావాలని అనేది తీసుకొని ఇట్లా తీసి పక్కనైతే ఉంచేసుకోండి. సో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు ఎంత పడుతుంది ఏంటిది అనేది. నేను ర్యాండమ్గా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఇట్లా యూజ్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా చైన్స్ కనుక మేక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అయితే ఒక హోల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నోస్ ప్లేయర్ యూజ్ చేసి ఇట్లా ఒక చిన్న హోల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ రిమైనింగ్ వైర్ ఉంటుంది కదా చిన్నది, సో దాన్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ట్విస్ట్ చేసేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఉంటుంది. నేను చెప్పడానికి ఈజీగానే చెప్తా కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అవుతారు. చెప్పాలంటే నాకు కంప్లీట్గా వర్క్ అయితే రాలేదండి. సో బేసిక్ వర్క్ అయితే వచ్చింది. నార్మల్ చైన్ అయితే మేక్ చేయగలను. సో నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. జస్ట్ పైన మేకింగ్ అయినా చూపిస్తే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఏ చైన్కైనా ఫస్ట్ అయితే ఇలా హోల్ మేక్ చేసుకోవాలండి. ఫస్ట్ చిన్న హోల్ క్రియేట్ చేసుకొని రిమైనింగ్ వైర్ అంతా కూడా ఆ హోల్కి చుట్టూ ట్విస్ట్ చేసేయాలి. నెక్స్ట్ బీట్స్ 1 బై 1 ఇలా ఎక్కిచ్చేసుకొని ఫస్ట్ ఎలాగైతే మనం హోల్ క్రియేట్ చేసుకున్నామో సేమ్ అలానే కానీ బీడ్కి దగ్గరగా చేసుకోవాలి. మనకి ఎంత వీలైతే అంత చిన్న హోల్ వచ్చేలాగా మేక్ చేసుకోవాలండి. అప్పుడే చైన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, ఫస్ట్ నేను క్రియేట్ చేసినప్పుడు కొంచెం హోల్ పెద్దగానే అనిపించింది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తే ఇలా కొంచెం చిన్న హోల్ అయితే అయిందండి. నెక్స్ట్ మనం ఎక్స్ట్రాగా ఉన్న వైర్ని ఒక 4-5 రౌండ్స్ ట్విస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఇంకా హోల్ ప్రాసెస్ అంతా ఇలానే ఉంటుంది. ఇంకా ఇదే ప్రాసెస్లో ఒకదానికొకటి అటాచ్ చేసేసుకోవడమేనండి. మనకి ఎన్ని బీడ్స్ కావాలనుకుంటే అన్ని బీడ్స్ అటాచ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా ఒక్క బీడ్కి 2 సైడ్స్ కూడా మంచిగా హోల్స్ వచ్చాయి. నాకు తెలిసి ఇంకా చిన్న హోల్ చేయొచ్చేమో, కానీ నా దగ్గర ఉన్న నోస్ ప్లేయర్తో నేను చాలా ట్రై చేశాను. అదే ఇంకా మినిమల్ వచ్చింది. ఇంకా మధ్య మధ్యలో చూస్తే ఒక్కొక్క దగ్గర కొంచెం పెద్ద హోల్స్ కూడా వచ్చాయి. అదే నేను చెప్తున్నా, మేకింగ్లో ఇక్కడ మెయిన్ మనం చైన్లో చూసుకోవాల్సిందైతే హోల్స్ అండి. మనము ఆ ఫామ్ చేసే రింగ్ని ఇంకా కొంచెం చిన్నగా ఫామ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో నేనైతే అంత పర్ఫెక్ట్గా అవ్వలేదు ఇంకా. కాకపోతే ఇంకా చాలామంది డైరెక్ట్గా మెసేజెస్ కూడా చేస్తున్నారు. సో ఎప్పుడో చేశారు కదా, మేకింగ్ వీడియో అప్లోడ్ చేస్తా అన్నారు, ఇంకా చేయట్లేదు అని చెప్పేసి నాకు ఇంకా పిల్లలతోటి కుదరట్లేదు. ఫైనల్గా ఇవాళైతే కుదిరిందండి. ఇవాళ కూడా కొంచెం హడావిడిగానే అయిపోయింది. నెక్స్ట్ మేకింగ్లోకి వెళ్తే ఫస్ట్ మోనాలిసా బీడ్కి మనం హోల్ ఎలాగైతే క్రియేట్ చేసామో సో కంటిన్యూస్గా అదే హోల్ నుంచి వైర్ తీసేసి దానికి మనం ఒక హోల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నక్షి బాల్ అయితే యాడ్ చేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్, మనం ఎలాగైతే చిన్న రింగ్ ఫామ్ చేసి దానికి చుట్టూ వైర్ ట్విస్ట్ చేసామో టోటల్ ప్రాసెస్ అంతా కూడా అలానే ఉంటుందండి. సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వీడియో అంతా కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేను క్లిప్ అంతా కూడా క్యాప్చర్ చేసేటప్పుడు చూసుకోలేదు. ఒక్కొక్క దగ్గర అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో నేను బ్లాక్ A4 షీట్ యాడ్ చేయడానికి కూడా రీజన్ అదే. సో కంప్లీట్గా మొత్తం బ్రైట్గా వైట్గా ఉంటే నేను మేక్ చేసే వైర్ అనేది కనిపించట్లేదు. అందుకని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ A4 షీట్ అయితే యాడ్ చేశాను. సో ఒక మోనాలిసా బీడ్ మేక్ చేసేటప్పుడు అయితే చాలా క్లియర్గా కనిపించింది. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నేను నాకున్న హడావిడిలో నేను చేసేద్దాము, ఇంకా ఎప్పుడు చేస్తాము, టైం లేదు అని చెప్పేసి ఇవాళైతే మేకింగ్ వీడియో తీసుకున్నానండి. సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో చూసారు కదా, ఇట్లా క్లియర్గా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏ వర్క్ అయినా సరే ఫస్ట్ మనం ప్రాక్టీస్ అవ్వాలండి. సో నేను ఫస్ట్ ప్లాస్టిక్ పర్ల్స్ ఉంటాయి కదా, సో
సో ఆ పర్ల్స్ తోటి మేక్ చేసిన తర్వాత నెక్స్ట్ మంచి బీడ్స్ తోటి 2 స్టెప్స్ చైన్ చేశాను. తర్వాత మీకు ఇట్లా చైన్ మేక్ చేసి చూపించాలని చెప్పేసి ఇదైతే మేక్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం నేను స్లో మోషన్లో పెట్టాను. ఇక్కడ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే చిన్న హోల్ క్రియేట్ చేసుకోవాలి. ఎంత చిన్నదైతే అంత మంచిగా కనిపిస్తుందండి మనకి వర్క్ అంతా కూడా. సో ఇంకా రిమైనింగ్ మనం ఎక్స్ట్రాగా ఏదైతే వదిలిపెట్టామో ఆ చైన్ని నీట్గా ట్విస్ట్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చింది. కట్టర్ ఉంటుంది కదా, ఆ కట్టర్ లాస్ట్ టైము జడబిళ్ళకి యూజ్ చేసే యూ పిన్ కట్ చేస్తుంటే దానికి కొంచెం మెటల్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. సో నాకు ఎడ్జెస్ నుంచి కట్ చేయడం కుదరట్లేదు. ఇంకా నేను కొంచెం కట్టర్కి మిడిల్ నుంచి కట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకే వైర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ నోస్ ప్లేయర్ పెట్టి లోపలికి నొక్కాల్సి వస్తుంది. సో కటర్స్ కొత్తగా ఉన్న వాళ్ళైతే ఈ పని అవసరం లేదండి, మీరు ఎడ్జెస్కే కట్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. సో నేను మాట్లాడుతూనే వర్క్ అంతా కూడా ఫినిష్ అవుతుందండి. సో చూసుకోండి జాగ్రత్తగా. దీనికి ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది నేను అంత పర్ఫెక్ట్గా అయితే చెప్పలేనండి. చెప్పా కదా, నేను అంత ఎక్స్పర్ట్ కూడా అవ్వలేదు. సో ముందు చేసే వర్క్ని బేస్ చేసుకొని ప్రైస్ ఫిక్సింగ్ కూడా చెప్తాను. ఇప్పుడైనా చెప్పొచ్చు, ఏం లేదు. నేను ఇది కంప్లీట్గా వీడియో తీసుకుంటూ మేక్ చేయడానికి నాకు 1 అవర్ అయితే పట్టింది. సో నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ మేక్ చేశా కాబట్టి నాకు వర్క్ అయితే కొంచెం ఈజీనే అయిందండి. వీడియో క్యాప్చర్ చేసుకోకుండా నార్మల్గా కూర్చొని వర్క్ చేసుకుంటే మాత్రం హాఫ్ అన్ అవర్లో ఈ చైన్ అయితే కంప్లీట్ అవుతుంది. సో హాఫ్ అన్ అవర్కి ఈ వర్క్ మనకి ఎంత ఈజీ ఉంది లేదా హార్డ్ ఉందా, దానికి ఎంత ఛార్జ్ చేయగలం అనేది చూసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇంత లెంత్ అయితే నాకు చైన్ సరిపోతుందండి. సో దీనికి ఇంకా ఎక్స్ట్రాగా ఇట్లా బ్యాక్ చైన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే ఈ చైన్ ప్లేస్లో కూడా ఎక్స్ట్రాగా బీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో కంప్లీట్ నెక్ అంతా కూడా బీడ్స్ వస్తే అంత లుక్ అనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఓన్లీ మనకి ఫ్రంట్ నెక్ వరకు కనపడేలాగా బీడ్స్ ఇట్లా అల్లుకొని బ్యాక్ వరకు చైన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెటీరియల్ అంతా కూడా హెచ్పికే కలెక్షన్స్లో తీసుకున్నానండి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు బ్యాక్ చైన్, హుక్ ఇవన్నీ కూడా మనం మేక్ చేసిన చైన్కి అటాచ్ చేసుకోవడానికి చిన్న జంప్ రింగ్స్ అయితే కావాలి. సో జంప్ రింగ్స్ ఓపెన్ చేసి మనం ఈక్వల్గా కట్ చేసుకున్న బ్యాక్ చైన్ ఉంది కదా, సో దానికి ఒకటి యాడ్ చేసుకొని అదే జంప్ రింగ్కి సేమ్ సైడ్ మనము ఇట్లా మేక్ చేసుకున్న చైన్ ఒక సైడ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక సైడ్ మనం బ్యాక్ చైన్ యాడ్ చేసుకున్నాము, ఇది కంప్లీట్ అయిపోయింది. సో సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ సైడ్ కూడా చైన్ అటాచ్ చేసుకుంటే ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో చాలా ఈజీగా ఉంటుంది, అంటే ప్రాక్టీస్ చేయాలి. నేను ఇంకా కూడా పర్ఫెక్ట్ అవ్వలేదు. ఫస్టే 2 స్టెప్ చైన్ ఎందుకని చెప్పేసి ఫస్ట్ కొంచెం ఒక 1 స్టెప్ చైన్ అయితే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో 2 స్టెప్ చైన్ నేర్పించవచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ సింగిల్ స్టెప్ చైన్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఫస్ట్ చూసారు కదా, మనము బ్యాక్ చైన్ ఎలాగైతే మనం మేక్ చేసిన చైన్కి అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే హుక్ను కూడా బ్యాక్ చైన్కి అటాచ్ చేసుకోవాలి జంప్ రింగ్స్ యూజ్ చేసి. ఇంకా ఈ వర్క్ అయితే మనం రెగ్యులర్గా చూసేదే కాబట్టి దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఏమి ఉండదండి. అవన్నీ కూడా అటాచ్ చేయడమే కాబట్టి ఈజీనే ఉంటుంది. ఫస్ట్ అసలు నాకు కట్టు తీగ అంటే ఏంటో కూడా తెలీదు. ఫస్ట్ కొత్తిమీరతోటి నేను నేర్చుకున్నానండి. తర్వాత కట్టు తీగతోని ఇది సెకండ్ టైం చేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది చైన్. సో నేనైనా మేక్ చేసింది. బ్యాంగిల్స్ నుంచి సడన్గా చైన్స్కి జంప్ అయినా కూడా నాకు వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. దట్టు మా పాపకు కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా మేక్ చేశాను. నెక్స్ట్ పర్ల్స్ తోటి బ్యాంగిల్స్ ఇంకా చైన్ మేక్ చేస్తాను. అది ఓన్లీ థ్రెడ్తోనే అని చెప్పేసి ఫస్ట్ ఈ ప్యాటర్న్ అయితే చూపిస్తున్నా. ఈ చైన్లో టోటల్గా 9 నక్షి బాల్స్, 10 మోనాలిసా బీడ్స్ అయితే యూజ్ చేశాను. సో ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి. ఈ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ని బట్టి నెక్స్ట్ 2 స్టెప్ చైన్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇప్పుడు ఇన్విజిబుల్ చైన్స్లో వైర్ కాకుండా చైనే యూజ్ చేస్తున్నారు, అది ఎలా మేక్ చేసుకోవాలి. బ్లాక్ బీడ్ చైన్లో కూడా బ్లాక్ బీడ్స్ గోల్డ్ చైన్ అటాచ్ చేసి వస్తుంది కదా, ఆ ప్యాటర్న్స్ కూడా మేక్ చేసుకుందాము. ఈ వీడియో ఫైనల్ లుక్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ప్రైస్ ఎంత ఫిక్స్ చేయొచ్చో కూడా కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.